Living out is a great big world. Where do I go? How do I feel? God is one thing on my mind. It's all for you. Universe on my side and it's God for me. Who can live against me? God is for me. Who can live against me? He is my strength, He is my strength. Forever God is for me. Who can live against me? When it is for understand. God is for me. When life doesn't go the way I planned. God is for me. When I just don't understand. God is for me. When life doesn't go the way I planned. And if God is for me, who can be against me? God is for me. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నైనా యేసు క్రీస్తు వారి సజీవమైన నామంలో నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ కార్యక్రమాన్ని ఇలాగున ప్రభావ మీద కొనసాగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడాను మీ మేళల స్వరాన్ని వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీ ఆశీర్వాదంతో దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదాము రండి. పాత నిబంధన గ్రంథములో దేవుని మందిరము, కొత్త నిబంధన గ్రంథములో యేసు శరీరం. నన్ను వెంబడించుడి అని చెప్పిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు యేసు, మరొకరు అపొస్తలుడైన పౌలు. దేవుని మందిరములకు వెళితే ఏమి జరుగుతుంది? 7 ప్రాముఖ్యమైన విషయములు కీర్తన గ్రంథం 20వ అధ్యాయములో తెలుసుకుందాం. సమయమును బట్టి కొన్ని విషయాలు ఈ దినాన మనము చూస్తాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనము, మొదటి భాగం. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక. ఈ అధ్యాయంలో 7 మార్లు గాక గాక అనే పదమును మనం చూడగలం. గాక అంటే జరుగును అని అర్థం. మరొక విధంగా చెప్పాలంటే ఆమెన్ అని అర్థం. ఆపదలో ఉన్న వారి వద్దకు మీరు వెళ్ళి, మీరు ఎలాగున్నారండి అని ఎవరైనా అనగలరా? యోబు దగ్గరకు వెళ్ళి మీరు ఎలాగున్నారండి అనగలరా? కనుక
కీర్తన గ్రంథం 27వ అధ్యాయముగా చూసినట్లయినచో 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. మోషేని దాచిపెట్టాడు దేవుడైనటువంటి యెహోవా. ఎందుకు అని అనగా నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. 2వ అధ్యాయం, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. కాబట్టి ఎందుకు మరి దాచబడినాడో అది దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి కనుక మోషేని మరి దాచినట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. కానీ విడిపించే దేవుడు, దాచే దేవుడు, విడిపించే దేవుడు. ఎవరిని విడిపించాడు? 430 సంవత్సరాలు వెట్టి చాకిరిలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బాధపడుతూ ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మోషేను చిన్న ప్రాయంలోనే దాచినాడు. చూడు మోషేతో ఏమని మాట్లాడుతున్నాడో. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం చూచినట్లయినచో, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. కానీ మోషే ద్వారా మోషేతో మాట్లాడి దేవుడైన యెహోవా అటు మరి ఇశ్రాయేలు పెట్టినటువంటి మొరను ఆపత్కాలంలో వారికి ఉత్తరం ఇచ్చి వారిని విడిపించటానికి దిగి వచ్చినటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం, మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి ఆసా దినములలో జరహు అనే శత్రువుని గురించి భయపడుతూ వచ్చాడు. కారణం, జరహుకు ఆసాకున్నటువంటి సైనికుల కంటే డబల్ మరి అతనికి ఉన్నాయి. అందును బట్టి అవి మాత్రమే సైన్యం మాత్రమే కాకుండా మరి చూచినట్లయినచో రథములు ఉన్నాయి, మరి అలాగా గుర్రాలు ఉన్నాయి. కనుక డబుల్గా ఉన్నటువంటి సైన్యముతో ఆసా జయించలేక ఏమని మొరపెడుతున్నాడో 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో
ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవ యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాతృలను నీపై నీ జయమందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉత్తరం ఇచ్చే దేవుడు ఆ ఉత్తరంలో ఎవరిని దాచిపెట్టాలో దాచిపెట్టాడు, ఎవరిని విడిపించాలో విడిపించాడు, ఎవరికి సహాయం చేయాలో సహాయం చేసినటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం మొదటి వచనము 2వ భాగం. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించదు. దావీదును సౌలు చేతిలో నుండి తప్పించినటువంటి విధానం కారణం లేకపోలేదు. కారణము చాలా సున్నితమైనటువంటి విషయమే. తను మరి ఓడించలేక దావీదు ద్వారా గొల్యాతును జయించిన తర్వాత జరిగినటువంటి సంఘటన మరి అక్కడ సౌలు వేల కొలది మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చదువుతూ ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయొచ్చు వాయించచ్చు. సౌలు వేల కొలదయు దావీదు 10,000 కొలదయు శత్రువులను హతము చేసిరండి. ఆ మాటలు సౌలులకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు తన ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునిపట్లాగున వీణ చేతపట్టుకుని వాయించను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక వీట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని ఆ సౌలు ఆ ఈటను విసిరను. అయితే అది తగులకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనేను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట సౌలు చూచి దావీదునకు భయపడినాడు. కాబట్టి దేవాది దేవుడు ఆపత్కాలమున ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండు, ఆయన ఉత్తరం ఇస్తాడు. రెండవదిగా గమనించినట్లయినచో కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం 2వ భాగం. యాకోబు దేవుని నామము ఉద్ధరించును గాక. యాకోబు దేవుని నామము ఉద్ధరించును గాక. యాకోబు అని కనిపించినప్పుడల్లా దేవుడు లేక మందిరము అని కనిపిస్తుంది. కొంతమంది భక్తులలో ఏమేమి కనిపిస్తుందో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుతున్నాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినను దగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలను సంతానము కలిగేను. విశ్వాసం కనిపిస్తుంది. అబ్రహాములో ఏం కనిపిస్తుందండి? విశ్వాసం కనిపిస్తుంది. మోషేలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం
7-8 వచనాలు చదువుతున్నాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. నమ్మకత్వం కనిపిస్తుంది మోషేలో. యెహోషువలో ఏం కనిపిస్తుంది? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడేలా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేశాను. యుద్ధం కనిపిస్తుంది. 12వ వచనం చూసినట్లయినచో, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు విలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులోను నిలువు. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్న మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి అబ్రహాములో విశ్వాసం కనిపిస్తుంది, మోషేలో నమ్మకత్వం కనిపిస్తుంది, యెహోషువలో యుద్ధము కనిపిస్తుంది, దావీదులో సమాధానం కనిపిస్తుంది. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి దావీదులో సమాధానము కనిపిస్తుంది. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే యిర్మీయాలో ఏడ్పు కనిపిస్తుంది, యెషయాలో ఆయన మహిమను చూచుట కనిపిస్తుంది, యోహాను యెషయా చూచిన దర్శనమును చూస్తాడు, యాకోబులో ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుని దర్శనాన్ని చూచాడు, ఆదికాండం 32వ అధ్యాయంలో ఆయన ముఖము చూచాడు, ఆదికాండం 35వ అధ్యాయంలో బలిపీఠము కట్టుటను మనము చూడగలం. 3వదిగా కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం మొదటి భాగం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. గమనిస్తున్నారా మీరు? నీకు ఉత్తరం ఇచ్చును గాక. మొదటి వచనంలో నిన్ను ఉద్ధరించును గాక, 2వ వచనంలో నీకు సహాయం చేయును గాక. ఇలాగా గాక 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 అని 7 పదాలను మనం చూడగలం. కాబట్టి దేవుడు చేస్తాడు, చేసి చూపిస్తాడు. అక్షరాల మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి నీకు సహాయము చేయును గాక. ఎక్కడి నుంచి? పరిశుద్ధ స్థలములో నుంచి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. యెహోవా సన్నిధిని, పరిశుద్ధ స్థలములో ఉండి ప్రార్థన చేస్తుంది హన్న. కారణం లేకపోలేదు, తనకు సంతు లేకుండా చేశాడు. దానికి కూడా కారణం ఉన్నది. ఏలీ యాజకుడు త్వరలో చనిపోబోతున్నాడు. కుమారులు మరి చెడు నడవడిక మరి కలిగి జీవిస్తూ ఉన్నారు. తన తరువాత కుమారులు చేయవలసిన పని జరగకుండా హన్న ఒప్పుకున్నట్లుగా దేవుడు యెహోవా సన్నిధిని ఆమె ప్రతిదినం బహుగా ఏడ్చేటట్లు చేశాడు. 19వ వచనం, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకుని వారికి సమూయేలు అని
పేరు పెట్టింది. చూడండి 26, 27, 28 వచనాలు కూడా చదువుతున్నాను. నా ఏలినవాని ప్రాణం తోడు నీ యొద్ద నిలిచి, ఎవరితో చెప్తుంది? ఏలీ యాజకునితో చెప్తుంది. యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కాబట్టి ఇదిలాన దేవుడు ఆపత్కాలమందు నీకు ఉత్తరం ఇచ్చునుగాక. రెండవదిగా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. మూడవదిగా చూచినట్లయితే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మిగతా అంశములో వచ్చే వారం తెలుసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, యాకోబు దేవుని మందిరముకు మనము వెళ్ళుదము రండి అని 6 దినములలో జనులు గుంపులుగా వచ్చి, అలాగున తండ్రి మీ సన్నిధికి మీ మందిరమునకు వెళ్ళినట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. మీరు తన మార్గముల విషయమై వారికి బోధించారు. వారు ఎలా నడవాలో త్రోవలలో అని వారు చెప్పుకున్నట్లుగా మీ మందిరములకు వచ్చి మందిరంలో ఏమి జరుగుతున్నదో ఆ విషయాలను మీరు ఈ దినాన 3 మాటలు మాకు కీర్తనల గ్రంథం 20వ అధ్యాయములో 1, 2 వచనాల్లో 3 మాటలను మాకు తెలియజేశారు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ప్రభువా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మిగతా విషయాలు వచ్చే వారం మేము చూచుటకు వినుటకు సహాయము చేయమని, మీ ఆశీర్వాదములతో దీవులతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.